హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇది జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి 5 to 6 గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ గార్లిక్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము, సో టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవ్వడానికి. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. గార్లిక్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆనియన్స్ ఇంకా మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం ఎక్కువ యాడ్ చేసుకోవడం లేదు కాబట్టి సో మీరు మిర్చి మీకు ఎంత టేస్ట్ ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోండి. అలాగే తర్వాత మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ తోటకూర హెల్త్కి మనందరికీ తెలిసింటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో మీరు తోటకూర తినడం అని అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ వే టు మేక్. సో చాలా సింపుల్. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని అవి బాగా వేయించుకున్నాక మనం ముందుగా బాగా ప్రాపర్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. తోటకూర వేసుకొని మనం సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ తోటకూరలో కొద్దిగా సాల్ట్ ఉంటుంది. సో మీరు చూసుకొని వేసుకోవాలి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ.